అది ఎందుకు అంటే మన పిల్లలు నా ఏజ్లో సగం ఏజ్ వాళ్ళందరికీ నా పిల్లల్లా నేను చూసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, కనబడటానికి యంగ్గా కనబడతాను కానీ నాలో సగం ఏజ్ వాళ్ళది. నిజం చెప్పండి అంటే మన పిల్లలు కదా, చిన్న చిన్న పాయింట్స్ కానీ తప్పదు, అక్కడ ప్రక్రియ కంపల్సరీ చేయాలి. అందుకే అంటే మీరు మీ నామినేషన్స్ అన్నీ కొన్ని సిలీగా ఉంటాయి అని అంటారు. డిమాండ్ పవన్ నీకు ఒంట్లో బాగాలేదు వెళ్ళిపోని అనడం అంటే మనవాళ్ళు కదా, ఏంటి ఆ పాయింట్లు ఏంటి అని తప్ప వాళ్ళని డిస్క్రైబ్ చేయాలి, వీళ్ళని తప్పు అని చెప్పే ఉద్దేశం లేదు నాకు. ఎందుకంటే అందరూ మనవాళ్ళు, అందరూ బాగుండాలి, ఉన్నంతవరకు హ్యాపీగా ఉండాలని నా ఫీలింగ్ అమ్మా. నిజంగా అక్కడ మేము ఉన్నప్పుడైతే మాకు తెలుసు, మేము బయట నుంచి వచ్చాం, బయట నుంచి లోపలికి వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ కానీ తనుజ కానీ అది తీసుకోవడం కరెక్టేనే అనిపించింది మాకైతే మాత్రం. డిమాండ్ తీసుకోవడం అప్పటికి మేము అంటూనే ఉన్నాం, తీసుకో అని అప్పటికి ఆలోచించినాడు. ఫస్ట్ 2 చాయిస్ వచ్చేది, వద్దు 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 అని అన్నాడు. అమ్మో ఇది కూడా తీసుకోకపోతే ఎలాగా అని అనుకున్నాం. యాక్చువల్లీ డిమాండ్ తీసుకో అని మేము ఇక్కడి నుంచి స్టేజ్ మీద ఉన్నాం, మేము వాళ్ళు రూమ్లో ఉన్నారు, హౌస్లో ఉన్నారు, అడుగుతూనే ఉన్నాం తీసుకొని లక్కీగా ఒప్పుకున్నాడు, తీసుకుంటాను అని చెప్పి. అది నిజంగా మంచి డిసిజన్ అన్న. లేదన్న, యాక్చువల్లీ లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ నుంచి బాగా ఇంప్రూవ్ అయింది డిమాండ్ పవన్ అయితే. లాస్ట్ వీకే కాదు 2-3 వీక్స్ నుంచి ఇంక్రీజ్ అయిందన్న. ఆ గేమ్స్ కానీ కొంచెం హెల్త్ వైజ్ కొంచెం ఒక 2 వీక్స్ అట్లాగా పాపం డల్ అయ్యాడు తప్ప తర్వాత నుంచి మళ్ళీ బాగా రీచ్ అయ్యాడు అన్న. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చూశాను 14 వీక్ తర్వాత. వెరీ నైస్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ అన్న, సైలెంట్గా ఉంటాడు, తన పని ఏంటో తను చూసుకొని వెళ్ళిపోతుంటాడు, కామ్గా ఉంటాడు. నాకైతే అమ్మాయిల పిచ్చి కాదు, అబ్బాయి పిచ్చి. ఎప్పుడు చూసినా నన్ను పట్టుకునే ఉండేవాడు. అంటే అంత ఫ్రెండ్లీగా సుమన్ అన్న అని అలా పట్టుకుంటూనే ఉండేవాడు. నేను ఒకటే చెప్పా, కళ్యాణ్ నువ్వు హీరోగా చేస్తే మాత్రం నీ పక్కనే నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వను అన్న. మా తల్లి, మా బంగారు తల్లి, మా పాప తర్వాత తనుజ చెప్తున్నాం కదన్న. అందరూ నిన్న మా పిల్లల్లాగే చూసుకునేవాడు అన్న. నిజంగాను అందరూ బాగుండేది, ఎవరికి ఏ కష్టం వచ్చినా అయ్యో పాపం అని బాధ అనిపించేది. అంటే మరి నా మెంటాలిటీ అంత అన్న, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్. నేను